ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. చిన్న భాషకు చెప్పు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా, అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. ఈ సందర్భంగా గవర్నర్ గారిని కూడా విన్నపిస్తా ఉన్నాం. ఇవన్నీ కనీసం మీరన్నా సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు, మీరుండగానే ఇవన్నీ ఈ రాష్ట్రంలో జరుపుతా ఉన్నాయి. చూసేసి ఉన్నట్టుగా పోకుండా మీరుండగానే ఇవన్నీ ఈ రాష్ట్రంలో జరుపుతా ఉన్నాయి. చూసేసి ఉన్నట్టుగా పోకుండా మీరుండగానే ఇవన్నీ ఈ రాష్ట్రంలో జరుపుతా ఉన్నాయి. చూసేసి ఉన్నట్టుగా పోకుండా ఇవే తగ్గించుకుంటే మంచిది. చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడలా. చెప్పల అబద్ధం చెప్పలా, చెప్పల అబద్ధం చెప్పలా, చెప్పల అబద్ధం చెప్పలా. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అంటే అది జగనే ఉంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటూ చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ అని చెప్పి నిర్వచనం మారుస్తూ. ఓకే, సెకండ్ అండి. సార్, మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు, మీ కుమార్తెలు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? ఏం పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చాను డివోర్స్, నేను నిర్ణయానికి వచ్చాను డివోర్స్, నేను నిర్ణయానికి వచ్చాను డివోర్స్, నేను నిర్ణయానికి వచ్చాను డివోర్స్.